ప్రతి వ్యక్తి జీవితంలో తుఫాన్లు వస్తాయి. మన కుటుంబాల్లో తుఫాన్లు వస్తాయి. మన వ్యక్తిగత జీవితంలో తుఫాన్లు వస్తాయి. తుఫాన్లు ఎలా వస్తాయంటే 3 రకాలుగా వస్తాయి. ఒకటి ఎలా వస్తుందంటే, మనం చేసుకున్న అపరాధాన్ని బట్టి తుఫాను వస్తుంది. యోనా ఉన్న ఆ ఓడలోనికి తుఫాను రావడానికి కారణం ఏంటి? యోనా చేసిన తప్పిదం. ఏంటి ఆ తప్పిదం? దేవుని సన్నిధి నుండి పారిపోవడం, దేవుని సన్నిధిని విడిచి పారిపోవడం, దేవుని మాటకు విధేయత చూపించకపోవడం. తాను చేసిన తప్పు అతని జీవితంలో తుఫాను వచ్చింది. మనం దేవుని సన్నిధి నుండి పారిపోయినా, దేవునికి విధేయత చూపించకపోయినా తుఫాను ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. 2, తుఫాను ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు కావాలని దేవుడు రప్పిస్తాడు మనల్ని శోధించడానికి. యేసు ప్రభు శిష్యులు ఆ సముద్రం మీద వెళ్తుండగా తుఫాను రేగగా, ఎందుకు ఆ తుఫాను రేగిందంటే, ప్రభు అంటాడు, మీ విశ్వాసం ఎక్కడా? ఈ తుఫాన్లో మీరు నన్ను బతిమాలుకోవడం కాదు, ఈ తుఫాన్లో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? తుఫాను మీరు గద్దించాలి. ఇప్పుడు మీ విశ్వాసం ఏమైపోయిందో తెలియదు కాబట్టి పరీక్షించడానికి తుఫాన్లు వస్తాయి. అంటే మన జీవితంలో సమస్యలు, ఇబ్బందులు రావడానికి కొన్నిసార్లు కారణం ఏంటంటే, దేవుడు కావాలని పంపిస్తాడు. కొన్నిసార్లు మన తప్పిదాల ద్వారా వస్తాయి, కొన్నిసార్లు దేవుడు పంపిస్తాడు, కొన్నిసార్లు సాతాను కూడా తుఫాన్లు పుట్టించగలడు. యోబు జీవితంలో తుఫాను పుట్టించింది ఎవరు? నిన్ను ఏరుకుని కావాలని సాతాను ఏం చేస్తాడంటే, మన జీవితంలోకి సమస్యలని తుఫాను రప్పిస్తాడు. కాబట్టి మన జీవితంలో తుఫాన్లు 3 రకాలుగా వస్తాయి, సమస్యలు 3 రకాలుగా వస్తాయి. ఒకటి, మనం చేసుకున్న అపరాధాల ద్వారా అయినా రావచ్చు. 2, దేవుడు మనల్ని శోధించడానికి, పరీక్షించడానికి రావచ్చు. 3, సాతానే మన జీవితంలో తుఫాన్లు పుట్టించగలడు. ఇక్కడ యోనా జీవితంలో తుఫాను రావడానికి కారణం ఎవరు? దేవుడా, సాతానా, యోనా? ఎవరు? యోనా. యోనా కావాలని తుఫాను తెచ్చుకున్నాడు. దేవుడు శోధించడానికి తుఫాను పంపించలా, సాతాను కూడా తుఫాను పంపించలా. యోనాయే దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. ఆ పారిపోవడం వల్ల తుఫాను తెచ్చుకున్నాడు. దేవుడు గొప్ప తుఫాను పుట్టించగా ఆ ఓడ మునిగిపోయే ప్రమాదం వచ్చింది.